చేపించినట్టున్నారు కదా. మీ గార్డెన్ మేము వచ్చాము, ఇప్పుడు కూడా ఫోన్ చేయని వచ్చాము. ఫోన్ చేసి నువ్వు మాట్లాడతావా? లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ సైడ్ కనిపిస్తుంది అంట మీ స్టోర్ రూమ్, దాంట్లోనే అన్ని స్టోర్ చేసుకుంటా ఉంటారట. గార్డెనింగ్ ఇవన్నీ అక్కడే ఉంటాయండి. ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి, ఫ్లవర్స్. ఇది సెలోషియా అంటారు కదా, అదండి. ఇది మనం కోడి జుత్తని కూడా అంటాం. అది ఇది ఒకటేనా? అది కాక్స్కోంబేమో. ఇక ఆల్మోస్ట్ అదే ఫ్యామిలీ. పెద్దగా రావడం. ఏంటిదండి ఇది? మ్యూజిక్ నోట్స్. అదేనా? అదేంటి, రెండు అవే, ఒకటి పింక్ ఒకటి ఎల్లో. యానం ఫ్లవర్ షోలో తీసుకున్నామండి ఇది. ఇదేం ఫ్లవర్ కానీ వెల్వెట్ ఫ్లవర్ లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పాన్సీ అనుకుంటున్నా నేను, పాన్సీ అయి ఉంటది. అవునా? చాలా. అది ఈ ఫ్లవర్ విడిచాక ఒక 5 days ఉంటుందండి. వెల్వెట్, ఇంకా వెల్వెట్. ఇవి అంజీరా, ఇవి మిరపకాయలు. చెట్టు చూడండి అసలు. ఇవి బజ్జి మిర్చి అంతే కదా? అంతే అండి. ఇవి పచ్చడి కోసం అంతే అండి. వెనకాల చింత చెట్టేనండి ఇది? చింత చెట్టు అండి. ఇది ములగ చెట్టు చూడండి, దీని మొదలు చూడండి. ఇది స్టార్టింగ్ లో వేసాను అనమాట. గార్డెన్ కొట్టేసాను, ఎందుకంటే బాగా పైకి వెళ్ళిపోయింది. ఎన్ని కాయలు కాసిందో అండి ఇది, ములక్కాయలు చాలా ఎక్కువ కాసింది. అదే చిగురు రాకపోయేసరికి భయం వేసింది, అనవసరంగా కొట్టానేమో అని. బతికింది. అంజీర్ పళ్ళు వెరైటీగా ఉన్నాయి, చిన్న వెరైటీ లాగా ఉన్నాయి. కాదు, పెద్దదండి, స్టార్ట్ అయినాయి. ఇది అపారోసారి ఇచ్చిన PKM1 మునగ అంటారు కదా, అదండి ఇది. బాగా ఇస్తున్నట్టున్నారు అందరికి. అపారోసారి చాలా. ఇవి మినీ ఆరెంజెస్. అవునండి, చెట్టు నిండా కాస్తాయి, ఎంత మంచిగా ఉన్నాయో అసలు. ఆర్నమెంటల్స్ లాగా ఉన్నాయి. అదే ఒకసారి మీరు ఎవరో వీడియోలు తిని కూడా చూసారు, వలిచి చాలా పుల్ల. నా దగ్గర ఇదే ప్లాంట్ చాలా పెద్దది ఉండేదండి, ఆ పెద్ద డ్రమ్ లో వేసాను, విపరీతంగా కాసాను. షర్బత్ చేసుకుంటే బాగుంటది కదా. ఇది నేను కొన్నప్పుడు చిన్న ప్లాంట్ అండి, పూత కూడా లేదు. నా దగ్గరకు వచ్చాకనే పూత వచ్చి విపరీతంగా 6 months అయిందండి ఇది పెట్టి. ఇదంతా కనుపు చిక్కుడు చాలా ఉన్నాయి. మునగ చెట్లు ఆకు కోసమని ఎక్కువ ప్రతి కుండీలోనే ఉంటాయండి నా దగ్గర, అటువైపు కూడా. ఈ వెనకల ఇవి బెంచెసా? ఇవి ఏంటి? ఏవో ఇటుకరాళ్ళు వేసి. ఇది టేబుల్ అండి, టేక్ వుడ్ పాడవద్దు పైన. మా తాతయ్య గారు ఇచ్చారు, అది పాడు చేయడం ఎందుకని మరలా పైన అది వేసి పెట్టాను అనమాట, నీళ్ళు తడవకుండా ఉండడం కోసం అని. ఆ స్టాండ్స్ కూడా బాగున్నాయి అక్కడ. అవి రిమ్ములండి, మీరు నోటీస్ చేశారు? అది చిన్న పిల్లల సైకిళ్ళు ఉంటాయి కదా, ఆ రిమ్ములు అనమాట అవి. దానికి వెల్డింగ్ చేపించారు. అది ఇటువైపు తెలుస్తుంది చూసారా రిమ్ము, అది దానికి సైకిల్ రిమ్. వాళ్ళు వేస్ట్ అంతా తెచ్చి మా ఇంట్లో వేసేస్తుంటారండి, అవి నేను ఇలా వాడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ ఇది థాయ్ మ్యాంగో అండి, ఇదేమో పునాస్ మ్యాంగో, పునాస్ మామిడి అంటారు కదా, కాయ ఉంది. ఇది రెడ్ జామా, ఇది బార్బడోస్ చెర్రీ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇట్లా బాగుంది ఐడియా. కొన్ని పుల్లలు తీసేసి ఇంకా కరెక్ట్. ఇప్పుడు అలా చేయించానండి, కింద ఉన్నాయి ఒక 5-6 ఉన్నాయి స్టాండ్స్. ఇది వైట్ పల్ప్ అండి? వైట్ అండి, వైట్ పల్ప్. పిల్లిపేరండి. ఇవి కూడా చాలా ఎక్కువ కాసి ఇక వంగి కాయలతో వంగి బరువుకి ఇరిగిపోయిందండి, కొమ్మలు ఇరిగిపోయి అన్ని కాయలు వచ్చాయి. కానీ చాలా స్వీట్ ఉందండి. ఫస్ట్ లో సైజు పెరిగేది కాదు, కానీ ఈ మధ్యన సైజు కొంచెం బాగానే వస్తుందండి. ఇది హైలైట్ ఆఫ్ ది గార్డెన్ అన్నమాట. ఈ పైన చూడొచ్చు ఎన్ని గ్రేప్స్ చూడండి, అన్ని కచ్చగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇదంతా కింద నుంచి వచ్చిందా? అవునండి, కింద నుంచి వచ్చింది. దీని నుంచి వస్తాయి అనుకుంటా, నాకు తెలిసి ఉడతలు దీన్ని పట్టుకునే అయ్యుండొచ్చు. స్వీట్ ఉంది అయితే, చాలా స్వీట్ ఉందండి, చాలా స్వీట్ వస్తుంది. బ్లాక్ గ్రేప్స్ అనమాట ఇవి. పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికి ఇష్టమండి. లాస్ట్ టైం అయితే 20 అందరికి పనిచేస్తుంటాను, ఈ వర్క్ అది చేస్తారు కదా మా పిల్లలకి అందరికి పంచుతుంటాం, ఎక్కువ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ. 1-2 సార్లు జ్యూస్లో అవి చేస్తుంటాం, మధ్యలో కాసిన ఎక్కువ జ్యూస్ చేస్తుంటారు మా అమ్మగారు. ఇది మా కజిన్ బ్రదర్ ఇచ్చాడండి, మా చిన్నాన్నగారు అబ్బాయి కడియం నుంచి తెచ్చుకున్నాడు. చిన్న ప్లాంట్, గణేష్ అండి, చిన్న ప్లాంట్. అక్క నువ్వు తీసుకెళ్ళి వెయ్యి, కొత్త ఇల్లు కదా అన్నట్టాడు. 10 years అయింది. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి, ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట.
చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్, ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ బొమ్మ కూడా బాగుంది. ఇక్కడ ఇదొక సెక్షన్, కిందంతా మీది స్ట్రాబెర్రీస్ అండి. ఇది కూడా మీ వీడియో చూసే నేను పాటింగ్ అది కూడా మీ వీడియో చూసే చేశాను. బాగానే వచ్చాయి కాయలు, పర్లేదు. ఇగోండి వస్తున్నాయి కదా, పండలేదు. ఇగో మీకు ఇక్కడ ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి కదా. అవునండి. మీకు ఎంత వేడిగా ఉంటుంది, అయినా కూడా మీరు కాకినాడలో పండించండి. మాకు హైదరాబాద్లో కొంచెం బెటర్ బాగా. ఇక్కడ మీరు పండించడం అంటే గొప్ప విషయమే. మీకు ఇవన్నీ నీళ్లు పోయడానికి ఇన్ని మొక్కలకి ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1 hour పడుతుంది. అదే పాపలు ఉంటారు కదండి, ఆ పాప వస్తారు. ఇది ఎలాచి, అదే ఎలాచి కాదు, తాయి జింజర్ అంటున్నారు కదా, మీరు వేసారా? ఇది ఇదేంటో అర్థం అవ్వలేదు, వేడి వేసాను కానీ తాయి జింజర్ తెలుస్తుంది, పూలు వస్తే తెలుస్తుంది. ఇలాచి ఏమో పూలు కింద నుంచి వస్తాయని విన్నాను నేను. అవునా? ఇట్లా పైనుంచి వస్తేనేమో తాయి జింజర్ అని అన్నారు. ఇక మీ దగ్గర పండిస్తే అది పెరిగితే మీరే చెప్పాలి. ఇక ఇదంతా రణపాల, ఇది నల్లేరండి. వాడతారా మీరు ఈ మెడిసిన్? నల్లేరు వీళ్ళకి తెలిస్తే తినరని చెప్పి ఇప్పుడు చెప్పేస్తున్నాను, వీడియోలో చూస్తారు. చిన్న చిన్న పీసులు పప్పు రుబ్బేటప్పుడు పీల్ చేసేసి వేసేస్తుంటాను అనమాట. పప్పు రుబ్బేటప్పుడు మామూలు దోశలు వీడియోలో అడుగుతుంది, మా పాప కనిపెట్టేస్తుంది, అడుగుతుంది ఏదో టేస్ట్ తేడా వచ్చిందంటే ఏమో నాకు తెలియదు, మంచిది కదా అని చెప్పి. రణపాలు అయితే మార్నింగ్ వాటర్లో మరగబెడుతుంటానండి. రోజుకో రకం, జామాకులు ఒక రోజు, రణపాలు ఒక రోజు, అన్ని అలా కాదరవల్లి గారు చెప్పిన అన్ని కొంచెం పాటించేస్తుంటారు. ఇక్కడ వాళ్ళంతా శ్రద్ధగా కషాయాలు చేసుకుంటారు. మేము పండిస్తాం కానీ కషాయాలు చేసేంత ఓపిక లేదు. ఇప్పటి నుంచి ట్రై చేస్తాం, ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మాకు డయాబెటీస్, బీపీలు ఇవన్నీ ఉన్నాయి కదా, దాని మీద కంట్రోల్ అవుతుంది. బాగుంటుంది. నాకైతే డోసేజ్ తగ్గింది, ఇవన్నీ మొదలు పెట్టాక ఒక టాబ్లెట్ తగ్గింది. ఈ రకంగా మీకు మిద్దెతో ఇంత ఆరోగ్యానికి హెల్ప్ చేసింది. చాలా చాలా. ఆ స్ట్రెస్ కూడా మనకి ఉండదు కదా, స్ట్రెస్ రిలీఫ్ బాగా. ఇది ఎర్రబచ్చలు అండి, సీడ్స్ కొంచెం ఏమైనా గ్రూప్స్ కి ఇవ్వచ్చు. బాగున్నాయి కదా బచ్చల పళ్ళు. కుండీలోనే ఒక మునగ చెట్టు ఉంటుందండి. ఇది వాక్కాయలు, అది రెడ్ కలర్ వస్తాయి కదండి, అవండి ఇవి. చెర్రీస్ చేస్తారు కదా వీటితోటి, టూటీ ఫ్రూటీ అంటారు, అవేనా? చేస్తారా? నేను చేయలేదు ఎప్పుడు. మీరు పచ్చడిగా వాడుకుంటారా? అది పచ్చడి కూడా ఎందుకో నాకు అనిపించలేదు, తర్వాత తెలిసింది ఇది అలా వాడకూడదు, పచ్చివాకాయలాగా ఉండదు అనుకుంటా. ఇది వేరే రకమా? నాకు తెలియదు, ఐడియా లేదు. అదే రెడ్ గా చాలా విపరీతంగా వస్తాయి, దీని నిండుగా ఏం చేయాలో అర్థం అవ్వదు. బాగా పండిన తర్వాత మాత్రం స్వీట్ ఉందండి కొంచెం. ఈ ఉయ్యాలకు బాకడానికి పెట్టించారు ఇవి. అవునండి. ఇది మార్నింగ్ గ్లోరీ అనొచ్చా? మార్నింగ్ గ్లోరీ కాదండి, ఈవినింగ్ వరకు ఉంటుంది మరి. జనరల్ గా మార్నింగ్ గ్లోరీస్ ఈ టైం అంటే కొంచెం 10-11 అవ్వగానే, 10 కూడా కాదు, 9:30కే మాకైతే ముడిచిపోతాయి. 9:30 ఓన్లీ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ పూస్తాయి. ఇదేమో 10 అయినా సరే 10 కాదు, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఈ విత్తనాలు అవన్నీ ఎట్లా మీరు ఆన్లైన్లో తీసుకుంటాను, కొన్ని అప్పారవసరాలు, కొన్ని ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాను. మా హస్బెండ్ అండి ఎంఎస్ రంగారావు, శ్రీనివాస్ రంగారావు, బిజినెస్ చేస్తుంటారు ఈయన.
నమస్తే సార్. సపోర్టే అండి మెయిన్. అయితే నేను ఇంత గార్డెన్ ఇంత బాగా పెంచడానికి కారణం ఈయన సపోర్టే. ఇందాక మీ మేడం ఏం చెప్పారంటే తను ఏం కావాలంటే అవి మీరు చెప్పకముందే తీసుకొచ్చి పెడతారు. అదైతే నిజమేండి. చిన్నప్పటి నుంచి కష్టజీవండి. మీ ప్రాపర్ అంతా ఎక్కడండి? ఇక్కడేనా? నేను వెస్ట్ గోదావరి. నెక్స్ట్ గోదావరి మాది ఇక్కడండి. లవ్ మ్యారేజా? కాదు. సో నైస్ టు మీట్ యూ. గార్డెన్ మెయిన్ ఇంత బాగా ఉండడానికి రీజన్ వీళ్ళిద్దరే అండి. మొత్తం గార్డెన్ అంతా వెళ్ళే చూసుకుంటారు. మా శివ గౌరీ, శివ పార్వతులు. గౌరీ శివ గౌరీ వాళ్ళకి బాగా చేస్తుంటారు అయితే మీకు చాలా అన్ని ఎంకరేజ్మెంట్. వాళ్ళు బాగా చేస్తారండి బాగా. శ్రీదేవి గారు వాళ్ళ మొక్కలకి ఇచ్చే సరంజామ్ అంతా ఈ రూమ్ లో ఉంటుందట. ఏం ఎరువులు ఇస్తారో చూద్దానండి. మెంతికూర ఎరువులు అనుకున్నా. ఇది మీ వీడియో చూసే చేశాను. స్వీట్ డబ్బాలో పెట్టేసి రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. వస్తుంది. రెండు డబ్బాలు వేసుకుంటానండి. ఇది అయిపోతుంది అన్నప్పుడు ఇంకో 2 వేస్తుంటాం అనమాట. కంటిన్యూగా పెట్టుకుంటాం. ఇవన్నీ మందార కొమ్మల. అవునండి. ప్రొపగేషన్ వచ్చాయి చూసారు, చిగుర్లు వచ్చాయి ఇసుకలో పెట్టాక. ఇవన్నీ పేరు రాసుకుని సీడ్స్ వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ మీరు ఇదేమో టీ పొడి, కాఫీ పొడి అండి. ఫిల్టర్ కాఫీ వాడతాం. ఫిల్టర్ కాఫీలో వచ్చిన పౌడర్ అంతా మదర్. ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి, అరటి పళ్ళది. ఏమో అరటి దోట అయిపోయింది. అరటి దోట బెల్లం కలిపి చేస్తుంటారు. నీళ్ళు పోస్తారా? లేదు కదా. లేదు ఒట్టి దోటే. తడి తగలకుండా ఉంటే 6 months వరకు ఉంటుందండి అది. ఇదేమో పపాయ అండి. పపాయ అని బెల్లం కలిపి పెట్టారు. మంచి కళ్ళు వాసన వస్తుంది. ఫర్మెంటెడ్ స్మెల్. ఓడబ్ల్యూడిసి ఒకటి ఉంది కదండి, అది కూడా స్మెల్ వస్తుందేమో. ఇది ఓడబ్ల్యూడిసి. కలిపి పెడతారు. ఫ్రూట్ ఈ పీల్స్ కూడా వేస్తుంటాను. వేణుగోపాల్ సార్ చెప్పారండి. అది వేసిన దగ్గర నుంచి కూడా ఇంకా బాగా పనిచేస్తుంది అది. వెజిటబుల్ పీల్స్ నిన్న వేద్దాం అనుకున్నాను. నేను ఒక ఆల్రెడీ ఫర్మెంట్ అయిపోయింది కదా అని ఇంక వేయలేదు. బయో ఫెర్టిలైజర్స్ అండి. బవేరియా, నీమ్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్, ట్రైకోడెర్మా, మైక్రోమిక్స్, ట్రైకోడెర్మా, మరలా సూడోమోనాస్. ఇవి చూడండి, ఈ సంసారం చూస్తే మీరు. మస్టర్డ్ కేక్ ఇక రెగ్యులర్ గా ఎప్పుడు తెప్పిస్తూ వాడుతూ ఇస్తూ ఉంటూనే ఉంటారేమో. ఇదిగోండి 2 kgs. ఇవన్నీ ఎక్కువ ఇస్తూ ఉంటాను అనమాట. సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. ఇవి ఫస్ట్ లో వేసేదాన్ని కాదు, ఈ మధ్యన కొంచెం తెలిసాక. మీకు మంచిగానే ఉంది కదా ఈల్డింగ్? చాలా ఎక్కువ వస్తుందండి. ఇవి వాడాక బాగా వస్తుంది. అదే పెస్ట్ ఆయిల్ మీ దగ్గర తీసుకుందాం అనుకున్నాను మీరు వచ్చేటప్పుడు. బాగా పనిచేస్తుందని చెప్పారు విజయ్ గారు కూడా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. బ్యాక్ యార్డ్. మీరు పైన చూసారు కదా గ్రేప్స్ ప్లాంట్, ఇదిగోండి ఇది స్టార్టింగ్. అది ఇక్కడ నుంచి వచ్చింది. ఎంత మొదలు చూసారు ఎంతలా ఉందో. దీనికి పైన పోసినట్టు దీనికి కూడా అవేనా లిక్విడ్స్, ఎరువులు? అంతే అండి, సేమ్ అవే. ఇది తాయి మ్యాంగో అండి. ఇది అయితే పూత ఎప్పుడొచ్చినా పించేసేస్తున్నాను, కొంచెం ఎదగాలట కదా, కొమ్మలు వస్తే బాగా వస్తాయి అన్నారని కాయలు. స్టార్ ఫ్రూట్ భలే ఉంది. ఇక్కడ అన్ని మంచి, అంటే మీరు నేలలో పెట్టబట్టామో మంచి సైజ్ వచ్చాయి ఫ్రూట్స్. నిన్న ఇక్కడ ఒకటి ఉండేవండి, అవి రాలిపోయాయి, పండిపోయి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది కూడా పైకి పైకే పెద్ద ఉంటాయి కదండి, పొడవుగా పచ్చ అరటిపండు అంటారు. హైదరాబాద్ వెరైటీ అనుకుంటుంది. ఇక్కడ ఫుల్ పాదులు ఉండేవండి, మొత్తం లాగేసినాయి. ఇది మీరు ఎక్స్ట్రా వచ్చిందని వదిలిపెట్టారు లేకపోతే కావాలని మొక్కల కోసం తీసుకున్నారు? మొక్కల కోసం కాదు, ఎక్స్ట్రా 2 houses సేమ్ సైట్ అండి ఇది కూడా. ఓకే, సేమ్ సైట్. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ అరటి, ఇదిగో ఆల్ స్పైస్ ఒకటి ఉందండి, జామ, ఇది పప్పు ఉసురు అంటారు కదండి, అది ఒకటి ఉంది. ఇది చూసారా ఆల్ స్పైస్ అండి, ఇది ఎంత పెద్దదో చెట్లా అయిపోయింది. ఇవి కంపోస్ట్ రింగ్స్ అండి, కంపోస్ట్ వేస్తుంటాను ఇందులో. అయితే ఇక్కడ ఈ గార్డెన్ తుడిచినప్పుడు ఇది చూసారా ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ వస్తుంటాయి. కిచెన్ వేస్ట్ అన్నీ వేసినాయి అనమాట. పేడ కూడా వేస్తుంటారు? పేడ వేస్తానండి. పేడ వేయకపోతే మీకు త్వరగా అవ్వదండి, కంపోస్ట్ అవ్వదు. పేడ వాటర్లో కలిపేసి పలచగా వేస్తుంటాను అనమాట. చూసారా దానిలోంచి వచ్చినాయి అండి ఇవన్నీ, ఎంత బాగా పెరుగుతున్నాయో. కిచెన్ నుంచి వేస్ట్ కూడా దీంట్లోనే. ఈ ఒక్క రింగ్కి 4 bags వస్తుందండి, పెద్ద పెద్ద బ్యాగ్స్, 4 bags కంపోస్ట్ వస్తుంది. అక్కడ ఒకటి పెట్టించాను, ఇక్కడ ఒకటి. ఈ గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్ అండి. ఇది లీఫ్ కంపోస్ట్ అని అలా చేసేదాన్ని అండి ఇంతకుముందు, కవర్లో వేసి.
అది మనం మర్చిపోతే అది డ్రైగా ఉండిపోయేది. అందుకని దానికన్నా ఇది బెటర్. ఇది బెటర్ అండి. ఇది కొంచెం వాటర్ చల్లుతూ ఉంటే మధ్య మధ్యలో. ఇవన్నీ ఇది బెలవపత్రం అంటారు కదా, మారేడు. ఆ వెనకాలన్నీ అరటి. అరటి అండి, అరటి గెలలు చాలా ఉన్నాయి. ఇది అరటి గెల. ఇది ఇది కనిపించట్లేదు, మీకు బాగానే దొరికాయి. రోజు చూస్తుంటే ఇదో అక్కడ 2 ఉన్నాయి. చాలా వస్తాయి మాకు బోల్డ్. మీకు ఈ అరటిపళ్ళు బయట కొనక్కర్లేదేమో. కానీ పంచి పెట్టేస్తామండి, అన్ని ఒకసారి పండిపోతాయి కదా. అది అటు సైడ్ ఓకే, 5-6 గెలలు ఉన్నాయి. ఎక్కువే ఉన్నాయండి, 6 గెలల దాకా. ఇది బావి. బావి మీ సైడ్ కనిపించదు. నా పక్కన ఉన్నది విజయలక్ష్మి గారు, మీరు గుర్తుపట్టే ఉంటారు. వాళ్ళే అన్నమాట మన ట్రిప్ అంతా ప్లాన్ చేసింది మంచిగా. శ్రీదేవి గారు థ్యాంక్స్ వన్స్ అగైన్. మీ తోట మీకే థ్యాంక్స్ చెప్పాలండి. అసలు మీరు ఇక్కడ వరకు వచ్చారంటేనే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది కూడా ఈ విజయ్ గారి వల్లే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ శ్రీదేవి గారి తోట గురించి మీ అభిప్రాయం ఏముందో కమెంట్లో చెప్పండి. శ్రీదేవి గారి ఛానల్ ఉంటుంది, శ్రీ క్రియేషన్స్ అని. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అండ్ ట్యాగ్ చేసి పెడతా. ఓపెన్ చేసి చూడండి. నేను ఇక్కడ చూపించలేని అప్డేట్స్ ఎన్నో తన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా ఓపెన్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి తన ఛానల్ని కూడా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.